దీనికోసం నేను ఇక్కడ భువనగిరిలో రాక్ క్లైంబింగ్ స్కూల్ అని ఉంటుంది. ఓకే. సో అక్కడ మనకు లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అనేది ఎన్ని రోజులు పడుతుంది ట్రైనింగ్ కి? సో యాక్చువల్లీ నాకు ఈ థాట్ రాగానే మా పేరెంట్స్ కి చెప్పాను ఫస్ట్. సో యూనో ఏ పేరెంట్ అయినా సరే ఎన్ని రోజులు పడుతుంది మనం ప్రిపేర్ అవ్వడానికి, మౌంటైనీరింగ్ స్టార్ట్ చేయడానికి? ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ స్ట్రక్చర్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి So do you have to, how did you balance your studies and also mountaineering? Study is a necessary, right? So we can't skip. So that is the ultimate, we have to leave. సో స్టడీని ఎప్పుడు నేను యూనో చదవకుండా ఉండలేదు. ట్రైనింగ్ అంటే ఆఫ్ కోర్స్ మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది, అండ్ ఫ్రమ్ ద వే యూ హ్యావ్ టోల్డ్ ఫినాన్షియల్లీ కూడా యూనో యూ వర్ ఫేసింగ్ ఛాలెంజెస్. సో మౌంటైనీరింగ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అ టైమ్ ఇన్వెస్టింగ్, ఇట్స్ ఆల్సో యూనో ప్యారలల్లీ ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. So how did you cope up with your mountaineering, and when did you start mountaineering after you started your training? How long does it take for a person to be fit? సో మౌంటైనీరింగ్లో మనం ఫస్ట్ స్టెప్ వేసేది ఎప్పుడంటే మీకు మరి స్పాన్సర్స్ ఎలా దొరికారు అప్పుడు? ఎలా మీరు నో ఇన్ బిట్వీన్ నాకు స్పాన్సర్స్ ఏం దొరకలేదు. సో నేను కాలేజ్లో ట్రై చేశాను అని చెప్పాను కదా. సో అన్ని ట్రై చేసి సో ఫైనల్లీ నేను అనుకున్నది ఏంటంటే ఇండియాలో కూడా మనకి చాలా ఉన్నాయి కదా, మీరు స్పెసిఫిక్గా అది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? సో ఇండియాలో ఏంటంటే దెర్ ఆర్ మెనీ మౌంటైన్స్. కాంటినెంట్ వైజ్ మనకు హైయెస్ట్ పీక్స్ అనేవి ఉంటాయి, ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్క హైయెస్ట్ పీక్స్. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ స్కోప్. Today we have with us is a young mountaineer. His name is Mr. Maruti. He has finished climbing Mount Kilimanjaro and also Mount Elbrus. So let's dive deep into it and get more details of it. So hi, welcome to our show, sir. మారుతి గారు, ప్లీజ్ ఇంట్రొడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎలా మీ చైల్డ్హుడ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ సైడ్ ఇలా వచ్చారు. నార్మల్ గా అయితే ఎడ్యుకేషన్ అది, జాబ్ అది టిపికల్ గా అందరూ అనుకుంటుంటారు కదా, మీ ఇంట్రెస్ట్ తో వచ్చారా, మీరు ఎలా వచ్చారు ఇటు సైడ్? ప్లీజ్ చెప్పండి, అన్ని డీటెయిల్స్ కావాలి. సో హాయ్ ఆల్. సో నా పేరు మారుతి ఆర్మూర్. సో ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. సో నేను నా స్కూలింగ్ అంతా మా విలేజ్లోనే అయింది, నాలేశ్వర్ నవీపేటలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. సో 1 to 10th, అండ్ దాని తర్వాత నా కాలేజ్ మొత్తం బాసర్లో అయింది, IIIT బాసరా. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాన్న వ్యవసాయ కూలి అండ్ అమ్మ వచ్చేసి బీడీ కార్మికురాలు. సో తమ్ముడు. సో మేము చిన్నప్పటి నుంచి మా డాడీ సౌదీలో వర్క్ చేస్తారనమాట, అక్కడ కూలీగా. సో నిజామాబాద్ ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ వర్క్ లేక వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటారు చాలామంది. సో అందులో మా నాన్నగారు కూడా ఒకరనమాట. సో నా స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు 10th మంచి మార్క్స్ వచ్చి సో IIIT బాసర్లో సీట్ వచ్చింది. సో నా కాలేజ్ మొత్తం అక్కడే అయిందనమాట. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. మీరు ఎడ్యుకేషన్లో చాలా బాగున్నారు. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ? మీకు ఇటు సైడ్ రావాలని మీకు ఎప్పుడు అనిపించింది? మీరు ఎప్పుడు ఇటు సైడ్ ఇంక్లైన్ అయ్యారు? సో యాక్చువల్లీ నా 10th వరకు అయితే అప్పుడప్పుడు నార్మల్ చిన్న కొండలు చూసినప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపించేది. సో దాని తర్వాత ఏమైందంటే నేను ఒక నెక్స్ట్ అప్పుడు మాకు ఇంటర్నెట్ ఉండేది కాకపోయేది, మొబైల్స్ అప్పుడు చాలా తక్కువ. సో వెన్ ఐ వెంట్ ఇంటూ మై కాలేజ్ డేస్, సో అక్కడ మాకు ల్యాప్టాప్ ఇచ్చేవారు. సో మొత్తం మాది డిజిటలైజ్డ్ స్టడీ ఉండేది ఎక్కువ. సో దానివల్ల మేము ఏమైందంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండేది. సో స్టడీ అండ్ కమ్ అదర్ యాక్టివిటీస్ ఉండేవి. సో దాంట్లో నాకు కొన్ని ఆర్టికల్స్ చూడడం వల్ల, సో ఇలాంటి చేయడం వల్ల నాకు మౌంటైనీరింగ్ అనేది ఒకసారి ఆర్టికల్ ఇలాంటివి కనిపించింది అనమాట. సో ఎందుకో ఒకసారి ట్రిగ్గర్ అయింది నాకు. సో లెట్స్ ట్రై లైక్ హౌ ఇట్ విల్ బీ అన్నట్టు. సో నేను అక్కడ నుంచి స్టార్ట్ చేశాను, నా ఇంటర్ 2nd year నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఎట్లా అన్నట్టు ఇది కనుక్కొని సో నా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. దీనికి ట్రైనింగ్ కూడా ఉంటుందా? యా, ఆఫ్ కోర్స్. సో దీనికోసం నేను ఇక్కడ భువనగిరిలో రాక్ క్లైంబింగ్ స్కూల్ అని ఉంటుంది. సో అక్కడ మనకు లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అనేది
సో హౌ విల్ స్టెప్ ఇన్ టు క్లైంబింగ్ జర్నీ. సో దానివల్ల మనకు అక్కడ ఏమేమి బేసిక్స్ అనేటివి అన్ని నేర్పిస్తారు, ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్. సో ఎలా క్లైంబ్ చేయాలి, ఆ సిచ్యువేషన్స్కి ఎలా తట్టుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, సో ఏదైనా మౌంటైన్ ఎక్కడానికి ఎన్ని రోజులు మీరు ట్రైన్ కావాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి మీకు, సో ఎంత కష్టపడాలి మీరు అనేది ఎవ్రీథింగ్ దే టీచ్. ఓకే, సో మీరు ఇమీడియట్ గా దాంట్లో జాయిన్ అయిపోయారా, తీసుకున్నారా, ట్రైనింగ్ తీసుకున్నారా? ఎన్ని రోజులు పడుతుంది ట్రైనింగ్ కి? యా, సో యాక్చువల్లీ నాకు ఈ థాట్ రాగానే మా పేరెంట్స్కి చెప్పాను ఫస్ట్. సో ఏ పేరెంట్ అయినా సరే మనం ఏదైనా ఒక అడ్వెంచర్ దాంట్లకు ఇలాంటి ఒకటి కష్టతరమైన దాంట్లోకి వెళ్తే సో దే విల్ నాట్ అలో యాక్చువల్లీ. సో వన్స్ ఐ సెట్ దిస్ థాట్ టు మై పేరెంట్స్, సో వాళ్ళు ఏం చేశారంటే దే సెడ్ నో. సో ఐ went for 2 days hunger strike. Okay. So yeah, so after that only they'll realize, okay, నేను సో గట్టిగానే ఉన్నాడు వీడు, సో ఓకే విల్ అలో హిమ్ అన్నట్టు. సో వాళ్ళు ఓకే చెప్పారు. సో తర్వాత నేను అప్పుడు మా కాలేజ్లో హాలిడేస్ ఉండేవి అనమాట. సో వింటర్ అండ్ సమ్మర్ హాలిడేస్ సెమిస్టర్ వైజ్ ఉండేది మాకు. సో అందరూ హాలిడేస్ కి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తే, సో ఐ వెంట్ ఆన్ దిస్ training. So I went and I trained there in a. So how long does it take for a person to be physically fit? ఎన్ని రోజులు పడుతుంది మనం ప్రిపేర్ అవ్వడానికి, మౌంటైనీరింగ్ స్టార్ట్ చేయడానికి? Yeah, it's based on their structure actually. అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి కొందరు సిటీలో పెరుగుంటారు. సో దే విల్ టేక్ సమ్ హై డేస్. అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన వాళ్ళకి కొద్దిగా తక్కువ టైం పట్టొచ్చు. బట్ కోర్స్ టైం అనేది లెవెల్ 1 లెవెల్ 2 అనేది ఒక 5 to 10 days అట్లా ఉంటుంది. సో దాని తర్వాత మన డైలీ లైఫ్ లో ట్రైనింగ్ అవుతూ ఉండాలి. లైక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవాలి, మార్నింగ్ రన్నింగ్, లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్. సో మార్నింగ్ రన్ కి వెళ్ళాలి, సో ఇలాంటి అన్ని ఉంటాయి అన్నమాట. సో యా, టెక్నిక్స్ కి మనం అక్కడ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి మనం నేర్చుకోవాలి. సో డూ యూ హ్యావ్ టు, హౌ డిడ్ యూ బ్యాలెన్స్ యువర్ స్టడీస్ అండ్ ఆల్సో మౌంటైనీరింగ్? Yeah, so you may have to compromise on any one of the thing. ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కదా. yes, దాన్ని మీరు ఎలా ఇచ్చేసారు, టాకిల్ చేశారు? yeah, study is a necessary, right? So we can't skip. So that is the ultimate, we have to leave. So study ని ఎప్పుడు నేను చదవకుండా ఉండలేదు. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నాకు వీకెండ్స్ ఎప్పుడైతే వస్తాయో, సో కొన్ని హాలిడేస్ వస్తుండే. సో హాలిడేస్లో కానీ టైం ఉన్నప్పుడల్లా సో ఐ గెట్ ట్రైనింగ్. అంటే సో నాట్ ఓన్లీ క్లైంబింగ్, సో ఫర్ దట్ వీ నీడ్ రన్నింగ్ అండ్ అథ్లెటిజం. సో మా కాలేజ్లోనే మంచి గ్రౌండ్ ఉండేది. సో అక్కడ రన్నింగ్ చేసేవాడిని డైలీ. సో నాకు టైం ఉన్నప్పుడల్లా ఒక 2-3 days హాలిడేస్ వచ్చినప్పుడల్లా సో ఐ బ్యాక్ టు భువనగిర్ అండ్ ఐ ట్రైనింగ్ తీసుకునేది. సో ఇట్లా సో ఐ బ్యాలెన్స్ దోస్ థింగ్స్. ఓకే, గుడ్. సో how much do you have to invest for your training? Forget about starting your mountaineering and all. Normal ga ipudu training ante of course meeru spend cheyalsi vastadi, and from the way you have told, financially kuda you were facing challenges. Yes. So how did you manage this? And also for mountaineering later on. Yeah, so mountaineering anedi it's not only a time investing, it's also parallelly it's more expensive in a monetary also. So firstly మా అమ్మ నాన్నకి చెప్పినప్పుడు దే ఓకే ఆఫ్టర్ దట్. అండ్ మనీ వైజ్ చెప్పినప్పుడు అప్పుడు అరౌండ్ లైక్ ఇక్కడ ట్రైనింగ్ అయితే 10,000 అట్లా ఉండింది. సో దానికి అప్పుడు కష్టమైంది యాక్చువల్గా. సో ఐ పుల్ ఇట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అంటే అప్పుడు నేను కాలేజ్లో ఉన్నది కదా, సో మా డాడీ కూడా బయట ఉండేవారు ఫారెన్లో. సో ఇంటి దగ్గర ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గర మా మమ్మీ దగ్గర కొన్ని తీసుకొని సో నేను వెళ్ళాను అనమాట. ఇట్స్ ఎ స్మాల్ అమౌంట్ యాక్చువల్లీ, బట్ అట్ దట్ టైమ్ ఇట్స్ సెకండ్ ఇయర్లో 5-10K అనేది ఇట్స్ ఫర్ అ స్టూడెంట్ ఇట్స్ పెద్ద అమౌంట్ యాక్చువల్గా. సో అప్పుడు నేను మేనేజ్ చేసుకొని అట్లా అయిపోయింది. సో ఫర్దర్ ట్రెక్స్కి ఇంకా అది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. సో హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ యువర్ మౌంటైనీరింగ్, అండ్ వెన్ డిడ్ యూ స్టార్ట్ మౌంటైనీరింగ్ ఆఫ్టర్ యూ స్టార్టెడ్ యువర్ ట్రైనింగ్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ అ పర్సన్ టు బి ఫిట్ టు స్టార్ట్ ఫర్ మౌంటైనీరింగ్? యా, సో మౌంటైనీరింగ్లో మనం ఫస్ట్ స్టెప్ వేసేది ఎప్పుడంటే, సో వన్స్ యు ఆర్ ఫిజికల్లీ ఫిట్ అండ్ అబ్జల్యూట్లీ యూ నీడ్ టు బీ మెంటలీ ఫిట్. సో బోత్ ఈ రెండు ఉంటే సరిపోతాయి అనుకుంటాం, బట్ హియర్ ఈస్ అ ఛాలెంజ్ విల్ కమ్. సో యూ నీడ్ టు ఫైనాన్షియల్లీ ఆల్సో ఫిట్. సో ఒకవేళ మీ దగ్గర ఫైనాన్షియల్స్ కనుక లేకుంటే సో యూ హ్యావ్ ఏ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మీకు స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. సో నేను 2015లో స్టార్ట్ చేశాను యాక్చువల్ జర్నీ నాది. సో ఇక్కడ నార్మల్ అమౌంట్ తోటి అయిపోయింది. బట్ సో దీని తర్వాత
నెక్స్ట్ వెళ్ళేదానికి చాలా ఎక్కువ అమౌంట్ కావాలి. సో నేను స్పాన్సర్షిప్ కోసం వెతుకుతూ ఉన్నాను. సో కాలేజ్లో స్టార్ట్ అయిందనమాట నా సర్చింగ్ ఫర్ అ స్పాన్సర్షిప్ ఫ్రమ్ అ సెకండ్ ఇయర్ టు లాస్ట్ బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు నేను స్పాన్సర్షిప్ కోసం మొత్తం తిరుగుతూనే ఉన్నాను అనమాట. సో ఆ స్పాన్సర్షిప్ కోసం నేను ఎన్ని రోజులు తిరిగేదన్నమాట అంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేదన్నమాట. సో మా వీసీకి కానీ కొందరు తెలిసిన లెక్చర్స్ కానీ ఎవరన్నా డెలిగేట్స్ వస్తే వాళ్ళని కలవడానికి కానీ సో ఇలాంటివన్నీ నేను ట్రై చేసేదన్నమాట ఫ్రమ్ సెకండ్ ఇయర్ టు లాస్ట్ ఇయర్. కొన్ని ఎట్లా అంటే ఎండ్ వరకు వచ్చి నీకు స్పాన్సర్షిప్ వస్తుంది, ఒక చిన్న సిగ్నేచర్ తోటి అయిపోతుంది, అంతవరకు రెడీ చేసుకొని అట్ లాస్ట్ మూమెంట్లో కూడా అది క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉండే అనమాట. ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన యాక్చువల్లీ. సో అది మీకు మెంటలీ డ్రైనింగ్ ఉంటుంది కదా. సో హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఆల్ దీస్ ఛాలెంజెస్? ఇంకా మీరు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? సో ఫ్యామిలీ వైజ్ మనం వాళ్ళని చూసుకోవాలి అండ్ స్టడీ, మీరు స్టడీస్ ఆల్సో వెరీ హార్డ్ దేర్ ఇన్ అవర్ కాలేజ్. సో అది మెయింటైన్ చేయాలి అండ్ ఫిజికల్లీ యూ హ్యావ్ టు బీ ఫిట్ అండ్ అదొకటి మెయింటైన్ చేయాలి అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇఫ్ యూఆర్ in mentally if you are not fit means you are not fit into this climbing journey actually. సో అందరూ చాలా మంది స్టార్ట్ చేసి వాళ్ళందరూ వదిలేస్తారు, బట్ ఆ థాట్ అనేది మనం ముందుకు తీసుకెళ్తేనే మనం యూ హ్యావ్ టు ఫిట్ ఇన్ దిస్ మౌంటైనరింగ్ యాక్చువల్లీ. సో అదర్వైజ్ మనం దానికి ఫిట్ కాలేము. సో మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ మౌంటైనరింగ్ ఎపిసోడ్ వరకు ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు మీరు ట్రైన్ అవ్వాల్సి వచ్చింది, అది కొంచెం చెప్తారు? 2015లో స్టార్ట్ చేశాను అన్నాను కదా. సో అప్పటి నుంచి నేను ఫస్ట్ నా క్లైంబ్ ఎప్పుడైందంటే 2023లో అయింది యాక్చువల్లీ. ఓకే. సో 2023 వరకు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే నాకు ఛాన్సెస్ వచ్చినాయి, రాలేదని కాదు, బట్ ఫినాన్షియలీ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ యాక్చువల్లీ. ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా సో అప్పులు ఇవన్నీ ఉండడం వల్ల. మీకు మరి స్పాన్సర్స్ ఎలా దొరికారు అప్పుడు? ఎలా మీరు? నో, ఇన్ బిట్వీన్ నాకు స్పాన్సర్స్ ఏం దొరకలేదు. సో నేను కాలేజ్లో ట్రై చేశాను అని చెప్పాను కదా. సో అన్ని ట్రై చేసి సో ఫైనల్లీ నేను అనుకున్నది ఏంటంటే ఓకే, సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. సో మనమే ఒక జాబ్ తెచ్చుకొని దాని తర్వాత కొన్ని సేవింగ్స్ చేసుకొని సో మనమే వెళ్దాం అన్నట్టు నేను అప్పటి నుంచి ఒక థాట్ పెట్టుకొని ఒక జాబ్ అనేది నేను తెచ్చుకొని ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రమ్ లాస్ట్ 3 years. ఓకే. సో సో నేను మనీ కొద్దిగా సేవ్ చేసుకొని సో నేను క్లైంబింగ్ జర్నీకి సో నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ. కొద్దిగా లోన్ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ కలిపి. ఓకే. సో ఫస్ట్ మీరు మౌంటైనర్ చేసిన ఇది ఏది ఫస్ట్ మీరు చేశారు? అండ్ డిడ్ యూ చూజ్? అది కూడా ఏమైనా సెలెక్షన్లో ఉంటుందా? అదేమైనా చెప్తారా మీకు కోచెస్ ఇట్లా అని, లేకపోతే మీరే చూస్ చేసుకున్నారా? లేదు అట్లా. సో పర్టికులర్ సీజన్ వైజ్ కి ఈ మౌంటైన్స్ అనేటివి ఉంటాయి మనకి. ఓకే, అలా కూడా ఉంటుంది. ఈ సీజన్ కి మౌంటైన్స్ చేయాలి అని. సో సీజనల్ అట్లా కూడా ఉంటాయి. సో ఇట్స్ లైక్ సో మౌంటైన్ కి ఆ సీజన్ కి ఏది ఉంది ప్లస్ మీరు ఆ మౌంటైన్ కి ఫిట్ ఉన్నారా లేదా అనేది ఒకటి చూస్తారనమాట. సో నేను ఫస్ట్ ఎక్కిన మౌంటైన్ మౌంట్ కిలిమంజారో. ఇట్స్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా. ఓకే. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ టాంజానియా. సో దానికి నేను చాలా ట్రై చేశాను యాక్చువల్లీ. ఈ ఛాన్స్ నాకు ఇంతకుముందు చాలా సార్లు వచ్చింది. సో బట్ నేను అప్పుడే ఎందుకంటే నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను ప్లస్ కొద్దిగా నేను అప్పు ఒకవేళ చేస్తే నేను తీర్చుకోగలను అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అది నాకు రైట్ టైం అనిపించింది. అప్పుడు నాకు అరౌండ్ ఇట్స్ లైక్ 3.5 lakhs వరకు అట్లా అయింది. సో నేను కొద్దిగా బయట తీసుకొని ఇంకా కొద్దిగా మా అమ్మ వాళ్ళు చేశారు, అమ్మ నాన్న వాళ్ళు. సో నేను కొద్దిగా నా మనీ పెట్టుకొని సో నేను వెళ్ళాను అనమాట. సో 3.5 lakhs ఫర్ మౌంటైనరింగ్ ఓకే, గుడ్. సో why chose Mount Kilimanjaro when we have so many here in India? ఇండియాలో కూడా మనకి చాలా ఉన్నాయి కదా, మీరు స్పెసిఫిక్గా అది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? సో ఇండియాలో ఏంటంటే దెర్ ఆర్ మెనీ మౌంటైన్స్, బట్ కాంటినెంట్ వైజ్ మనకు హైయెస్ట్ పీక్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్క హైయెస్ట్ పీక్స్. సో బేసికలీ మన అందరికి ఇండియన్స్కి తెలిసింది ఇప్పుడు నేను 2 mountains ఎక్కాను, మౌంట్ ఎల్బ్రూస్ అండ్ మౌంట్ కిలిమంజారో. ఈ రెండిట్లో ఏది ట్రిగ్గర్ అవుతుంది మనకు? ఫస్ట్ మౌంట్ కిలిమంజారో. సో బికాస్ ఇట్ ఈస్ అ ఫేమస్ వన్ అండ్ కిలిమంజారో అనేది చాలా మందికి తెలుసు అనమాట. అండ్ ఫినాన్షియల్లీ సో మనకు 7 continents ఉన్నాయి కదా, 7 highest peaks ఉంటాయి.
సో ఇందులో తక్కువ ఖర్చు అయ్యేది మాత్రం కిలిమంజారో అండ్ ఎల్బ్రూస్కి. ఓకే. సో అందువల్ల సో మనం ఎట్లా చూస్ చేసుకోవాలంటే దానికి ఓకే మనం దీన్ని క్లైమ్ చేసినామంటే ఎక్కువ మందికి తెలియాలి. దట్ ఈస్ అ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫినాన్సెస్. సో రెండు కలిపి చూస్ చేసుకొని సో ఆ మౌంటైన్ నేను ఫస్ట్ క్లైమ్ చేద్దాం అన్నట్టు దట్ వాజ్ మై ప్లాన్ యాక్చువల్లీ. సో అట్లా నా స్టార్ట్ అయింది జర్నీ. ఓకే, గుడ్. సో మీరు ఇప్పుడు మౌంటైనీరింగ్ స్టార్ట్ చేశాక మీ జర్నీ ఎలా ఉండింది? ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఆర్ టిపికల్లీ ఎన్ని రోజులు పడుతుంది ఒక మౌంటైనీరింగ్ ఫినిష్ చేయడానికి? కిలిమంజారోను తీసుకుందాం ఇప్పుడు. దట్ వాజ్ యువర్ ఫస్ట్ వన్ కదా, అదే కదా మీరు ఫస్ట్ చేసింది. దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎన్ని రోజులు పట్టింది దాన్ని ఫినిష్ చేయడానికి? అందులో మీరు ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఓకే. సో మనం ఒక మౌంటైన్ క్లైమ్ చేయాలనుకుంటే మనం అసలైన సవాళ్ళు మౌంటైన్ ఎక్కుతున్నప్పుడే అనుకుంటాం. నేను అట్లా అనుకున్నాను యాక్చువల్లీ. బట్ దానికంటే ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. సో దానికోసం చాలా అంటే ఫస్ట్ మౌంటైన్ కదా, నేను చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. సో ఆఫ్రికా వెళ్ళాలంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకు పాస్పోర్ట్ ఉండాలి ఒకటి, అండ్ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అని ఒకటి తీసుకోవాలి. సో అక్కడ దానికి మన ఇండియన్స్ తీసుకోవాలి కంపల్సరీ, అదర్వైజ్ దే డోంట్ అలౌ టు క్లైమ్ మౌంట్ కిలిమంజారో. సో అదొకటి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మన రూపీస్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇంటూ $. సో నాకు అవన్నీ అప్పుడు తెలియదు యాక్చువల్లీ. సో ఏవి తీసుకోవాలి ఎట్లా అన్నట్టు. బికాస్ నాది ఇది ఎలా అయిందంటే ఆల్ ఆఫ్ సడన్ యాక్చువల్లీ నేను అమౌంట్ పుల్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ సడన్గా అయినాయి. మనకు మనీ మన దగ్గర ఉంటే మనకు అన్ని ఒక పర్టికులర్ వేలో పర్టికులర్ ప్లాన్తో వెళ్ళగలం. బట్ నేను మా టీం అనమాట టోటల్ ఇక్కడ నుంచి 16 మెంబర్స్ అట్లా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి వెళ్ళారు. సో ఐఎమ్ మీరందరూ టీం అంతా కలిసి మీరు మౌంటైనీరింగ్ చేశారా? నో, అంటే ఇది ఎట్లా అంటే మేము అందరం కలిసి చేసాము. సో ఇక్కడ నుంచి ఎట్లా పిక్ చేసుకుంటారంటే మనకు ఆ టైంకి మనం ఫిట్గా ఉండాలి, ప్లస్ ఆ మౌంటైన్కి మనీ మనం పెట్టేంత సత్తా ఉండాలి. సో ఆ సిచ్యువేషన్స్ ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళందరూ ఆ టీంలో జాయిన్ అవుతారు అనమాట. సో అలా సెలెక్ట్ చేసి మనం అట్లా పిక్ అవుతాం. సో ఈ టీం అందరికి ఒక లీడ్, ఒక కోచ్ లాగా ఉంటారు. వాళ్ళు కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తారు. అంటే మౌంటైనీరింగ్ చేస్తారు. మౌంటైనీరింగ్ ప్లస్ ఇక్కడ ఇండియా నుంచి అక్కడ వరకు వస్తారు. సో ఇక్కడ నేను ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే నా టీం అందరూ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసుకున్నారు ఆఫ్రికాకి. సో నేను 5 days ముందర బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా. సో అయితే ఏమైందంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో అందరూ ఒక టికెట్స్ బుక్ చేసేసుకున్నారు, నేను కూడా బుక్ చేసుకోవాలి. సో వాళ్ళు ట్రావెల్ అయ్యే డే రోజు నేను బుక్ చేసుకోవాలనుకుంటే నాకు అరౌండ్ 15,000 to 20,000 ఎక్స్ట్రా అవుతుందన్నమాట యాక్చువల్లీ. సో ఒకవేళ బిఫోర్ వాళ్ళు ట్రావెల్ చేసుకుంటే ఒక రోజు ముందు నేను ట్రావెల్ చేస్తే ఒక 20,000 నాకు మిగులుద్ది. అండ్ సో నేను అప్పుడు టీంతో వెళ్తే మనకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే మన కొత్తసారి సో కొత్త వేరే తెలియని ప్రపంచానికి వెళ్తున్నాం. సో అండ్ మనం వేరే వాళ్ళతో ఉంటే మనకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఉంటుంది. సో నేను అక్కడ చూజ్ చేసుకున్నాను అనమాట, ఓకే 20,000 సేవ్ చేయాలా లేకుంటే టీంతోనే నేను ఒంటరిగా వెళ్ళాలని. సో ఓకే నేనేమనుకున్నా అంటే సో ఓకే 20,000 సేవ్ అవుతాయి కదా, సో ఐ కెన్ వాళ్ళకంటే ఒక రోజు ట్రావెల్ ముందు చేద్దాం అన్నట్టు ఐ బుక్ మై టికెట్ యాక్చువల్లీ. బికాస్ నాకు నా ఓన్ మనీ కదా వేరే దగ్గర నుంచి తీసుకున్నా. సో ఈవెన్ 1,000 ఆల్సో సేవ్ చేశానంటే అది నాకు పెద్ద అచీవ్మెంట్ లెక్క అనిపించింది యాక్చువల్లీ. సో నేను వన్ డే ముందు ట్రావెల్ చేస్తే నాకు 20,000 మిగులుతాయి. సో అందువల్ల నేను టికెట్ బుక్ చేసుకొని సో నేను ఒకనే ట్రావెల్ చేశాను అనమాట. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఫ్లైట్, దట్ టు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో ఇందులో ఏమైందంటే నా లగేజ్ ఒక దగ్గర తప్పిపోయింది అనమాట. ఫ్రమ్ ముంబై నుంచి నేను దారిసలాం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి నేను కిలిమంజారోకి వెళ్ళాలి. సో మిడ్ పాయింట్ లో నా లగేజ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం అయింది ఇష్యూ. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఈస్ కరప్షన్. అక్కడ మనం ఎంట్రీ చేయాలంటే దే ఆర్ ఆఫ్రికన్ ఉంటారు కదా అక్కడ మన ఇమిగ్రేషన్ ఆఫీసర్. సో నేను అప్పుడు ఆన్ అరైవల్ వీసా అంటారు అనమాట. కొన్ని కంట్రీస్ కి మనం ఆన్లైన్ వీసా తీసుకోవచ్చు, ఆన్ అరైవల్. సో నేను అప్పటికే నేను తక్కువ టైంలో కదా వెళ్ళింది. సో ఆన్ అరైవల్ వీసా నేను తీసుకున్నా అక్కడికి వెళ్ళి. సో ఆ ప్రాసెస్ లో నాకు కొద్దిగా అక్కడ కరప్షన్ ఆఫీసర్స్ కనిపించారు. సో somehow I manage. సో ఇన్ బిట్వీన్ నేను కిలిమంజారో వెళ్ళాను. సో ఆఫ్టర్ 1 day తర్వాత మా టీం వచ్చింది అనమాట. సో దాని తర్వాత మేము అందరం కలిసి సో వీఆర్ హెడింగ్ టు కిలిమంజారో. సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో కిలిమంజారో హౌ ఇట్ ఈస్ స్టార్టెడ్.
సో ఇట్స్ అరౌండ్ లైక్ 7 days. ఒక 5 days ట్రెక్ ఉంటుంది అండ్ 2 days డిసెండింగ్ ఉంటుంది. అంటే మనం క్లైమ్ చేసేది 5 days, మళ్ళీ ఎక్కిన తర్వాత మనం దిగాలి కదా, ఓకే సో అది ఒక 2 days. ఓకే సో ఇట్స్ అ డిఫరెంట్ పాత్. సో మేము అక్కడ కిలిమంజారో పైన 5 terrains ఉంటాయి యాక్చువల్లీ. ఇట్స్ రెయిన్ ఫారెస్ట్ అండ్ రాకీ సర్ఫేస్ ఉంటుంది, ఇంకో దగ్గర విండ్ ఉంటుంది అనమాట. సో టెంపరేచర్ చేంజెస్ అండ్ టోటల్ 5 kind of terrains ఉంటాయి అక్కడ. సో ఇవన్నిటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెరైన్ ని మనం యూనో ఫేస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. మీ మొత్తం టీమ్ అంతా కలిసి టీమ్ అంతా చేస్తున్నారు అలాంగ్ విత్ కోచ్. మరి ఫుడ్ అది అంతా ఎలాగా అక్కడ మనకు ఒక ఉంటాయి అనమాట, మన టీమ్ ఉంటది, ఒక చెఫ్ ఉంటారు అండ్ పోటర్ ఉంటారు. ఓకే. సో ఏమైనా ఫుడ్ ఇంకా సో మనం పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీల్ టెంట్ లో మనకు అకామిడేషన్ ఉంటది. సో టెంట్ లోనే ఉంటాయి. నో, మనం తీసుకెళ్లి అక్కడ ఉండేలాగా పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక యూనో నార్మల్ సమాంతరంగా ప్లేస్ ఉన్న దగ్గర మన టెంట్స్ వేసేసుకొని సో అక్కడ ఉంటారనమాట. సో ఫుడ్ ఆ రోజు నైట్ కి అక్కడ ఉంటుంది. సో రోజు బట్టి ఒక్కొక్క రోజు మేము 10 to 12 hours ట్రెక్ చేసిన రోజులు ఉన్నాయి అండ్ 5 hours ట్రెక్ చేసిన రోజులు ఉన్నాయి. సో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యూనో టెరైన్ ని ఫేస్ చేస్తూ వెళ్ళినాం అనమాట. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ సెకండ్ డే యాక్చువల్లీ. సెకండ్ డే ఏమైందంటే అప్పటికి నేను ఆఫ్రికా వచ్చిన తర్వాత మా అమ్మకి 5 days వరకు నేను కాల్ చేయలేదు యాక్చువల్లీ. సో సిగ్నల్ కూడా లేకుండా ఉంది. సో అయితే అక్కడ నా గ్లౌస్ తీసేసాను, షూ కూడా తీసేసాను. టెంట్లోకి వెళ్ళిన తర్వాత విల్ రిమూవ్ గ్లౌస్ అండ్ షూస్ యాక్చువల్లీ. సో అక్కడ సిగ్నల్ మా అమ్మ వాళ్ళకి కాల్ చేయలేదు. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు, అంటే భయపడుతుంటారు ఎట్లున్నారో ఏంటి అనేది. సో అక్కడ సిగ్నల్ వస్తుంది ఎక్కడో సమ్ పర్టికులర్ పాయింట్ దగ్గర అన్నట్టు ఐ గాట్ ఇన్ఫో. సో నా దగ్గర ఛార్జ్ అయిపోయింది. సో నా ఫ్రెండ్ది తీసుకొని వెళ్ళాను అనమాట మొబైల్. అలాగే నేను ఒక 100 meters వరకు యూనో వెళ్ళాను అనమాట దూరంగా నా క్యాంప్ నుంచి. సో అక్కడ వచ్చింది, నేను చెప్పాను మా మమ్మీకి నేను బాగానే ఉన్నాను, బాగానే క్లైమ్ చేస్తున్నాను అంటూ. సో అక్కడ ఏమైందంటే ఐ ఫెల్ట్ లైక్ సమ్ వాట్ యూనో ఫ్రీజింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్. సో ఆ సెన్సేషన్ వచ్చింది. సో వెన్ ఐ యూనో నేను వెంబటే తొందరగా నేను బ్యాక్ టు టెంట్ వచ్చేసాను అనమాట. సో సమ్ ఆఫ్ దెమ్ థాట్ లైక్ ఫ్రాస్ట్ బైట్. ఫ్రాస్ట్ బైట్ మీన్స్ ఇట్స్ లైక్ నో హెవీ హీట్ అయితే మనకు ఎట్లా బర్న్ అవుతుందో సేమ్ ఫ్రాస్ట్ బైట్ ఆల్సో హెవీ కోల్డ్ అయితే మనకు యూనో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో దట్ ఎక్స్పీరియన్స్ వన్ థింగ్ ఐ హావ్ ఎక్స్ప్రెసింగ్ దేర్. సో అక్కడ అయిన తర్వాత సో నెక్స్ట్ లాస్ట్ సమ్మిట్ డే ఇట్స్ ట్రెక్ అరౌండ్ లైక్ యూనో అరౌండ్ 30 to 36 hours కంటిన్యూస్ క్లైమ్ అండ్ డిస్క్లైమ్ అయింది నాది యాక్చువల్లీ. సో ఆ రోజు ఒక రోజు నైట్ 11 o'clock స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే నైట్ 12 o'clock వరకు అయిందన్నమాట. సో ఒకరోజు నైట్ మేము 11కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 9 వరకు క్లైమ్ అయిపోయింది మాది. సో దాని తర్వాత మేము మళ్ళీ డైరెక్ట్ కిందికి వచ్చేయాలి మధ్యలో, మౌంటైన్ మధ్యలోకి. సో ఆ రోజు నైట్ 12 అయింది యాక్చువల్లీ. సో అలా నాది అయిందనమాట క్లైమ్. ఓకే, బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో తర్వాత మళ్ళీ మీరు కిందికి రావడం, అది మధ్యలో ఎక్కడ ఏమి హెల్త్ వైజ్ కూడా మీకు చూసుకోవడానికి డాక్టర్స్ అవి కూడా ఉంటారన్నారు కదా? డాక్టర్ మాకు ఆ టైంలో లేరు యాక్చువల్లీ. మెడికల్ హెల్ప్ అంటూ మీకు ఏమి ఉండదా, ఎమర్జెన్సీ అలాగా? ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. మనకి ఏదైనా అయితే ఇంకా హెలి సర్వీసెస్ కూడా ఉంటాయి, హెలికాప్టర్ సర్వీసెస్. ఓకే. సో ఐ థాట్ లైక్ 1-2 members అనే వాళ్ళు అది యూటిలైజ్ చేసుకున్నారు యాక్చువల్లీ. మా టీం వాళ్ళు కాదు, వేరే టీం వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళు. సో దే విల్ కాల్ ఇఫ్ దే ఆర్ ఫీల్ యునో అన్సిక్ ఆర్ అన్హెల్దీ, సో దే విల్ కాల్ అండ్ దే విల్ రెస్క్యూ యాక్చువల్లీ. దీనికంటూ ఇప్పుడు మీరు మనం మౌంటైనరింగ్ చేయాలి అంటే ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు కిలిమంజారో అనేది మనకు నేషనల్ పార్క్ అది యాక్చువల్లీ. సో దానికి ముందే మనం పర్మిట్ తీసుకోవాలి. సో అది అక్కడ ఉన్న వాళ్ళు మనం టై అప్ అవుతాం కదా ఆర్గనైజేషన్ కి. సో వాళ్ళ పర్మిషన్ వీటన్నిటిని ఇంతమంది వస్తున్నారు ఇండియా నుంచి, సో ఇంతమంది పర్మిట్ కావాలనేది వాళ్ళు అప్లై చేస్తారు. సో విల్ గెట్ దట్ పర్మిషన్ అండ్ ఆల్. మీ ఫుడ్ కానీ మీ డైట్ కానీ ఏమైనా స్పెసిఫిక్గా ఉంటుందా? ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా? ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, ఎలా డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది? సో క్లైమ్ మనం ఒక మౌంటైన్కి వెళ్తున్నామంటే బిఫోర్ దట్ ఓన్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా చేంజ్ కావాలి. ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. సో ఎక్కువ హైడ్రేట్ అయి ఉండాలి మీరు. సో డైలీ మంచి ఫుడ్, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రమే తీసుకొని ఉండాలన్నమాట. ఇఫ్
మీరు అంతా ప్లాన్ చేసి మీరు సిక్ అయితే మొత్తం టోటల్ ప్లాన్ విల్ కొలాప్స్. ఎస్. సో అందుకని ఎవ్రీథింగ్ యూ నీడ్ టు అవాయిడ్ జంక్ ఫుడ్. ఓకే. సో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, సలాడ్స్. సో ఇలాంటి ఎక్కువ మనం తీసుకుంటే అండ్ వాటర్ ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండాలి ఎప్పుడప్పుడు. సో మనకు మౌంటైనీరింగ్ అక్కడ వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే చికెన్ ఉంటుంది అక్కడక్కడ, నాట్ ఎవ్రీ డే. ఒక్కొక్క రోజు చికెన్ ఇస్తారనమాట మనకు, బాయిల్డ్ చికెన్, నాట్ మసాలా కైండ్ ఆఫ్ థింగ్. సో జస్ట్ బాయిల్డ్ చికెన్ ఇస్తారు మనకు, అది తినాలి. అండ్ నాది ఫుడ్ ఎట్లా అయిందంటే అక్కడ ఆ చికెన్ అదంతా నేను తినలేకపోయినా. ఆ ఫుడ్ కూడా అక్కడ రైస్ కూడా చాలా చాలా దొడ్డుగా ఉంటుంది అనమాట, వెరీ వెయిట్ అండ్ సైజ్ లో కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో అందువల్ల నేను అది ఎక్కువ వేరే ఫుడ్ కూడా తినలేకపోయాను. సో ఏమైందంటే అక్కడ కర్రీస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, ఒక సాంబార్ రెసిపీ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తారు, అది నాకు పర్లేదు, వామిటింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ వచ్చేది నాకు యాక్చువల్లీ. సో నేనేం చేశానంటే మా టీమ్మేట్, వన్ ఆఫ్ ద టీమ్మేట్ పికిల్ తీసుకొచ్చారు. మన పికిల్ ఉంటుందిగా, మ్యాంగో పికిల్. సో ఆ మ్యాంగో పికిలే నన్ను టోటల్ త్రూ అవుట్ ద జర్నీ నన్ను కాపాడింది అనమాట. సో పికిల్ డైట్ మెయింటైన్ చేస్తా మీరు మౌంటైనరింగ్ చేశారని చెప్పచ్చా? ఎస్, యూ కెన్, ఆఫ్ కోర్స్, ఎస్. ఓకే. సో ఫ్రూట్స్ అప్పుడప్పుడు ఏదైనా బనానా కాదు, ఆరెంజ్ అట్లా ఇచ్చేవాళ్ళు, ఒక ఆరెంజ్ అండ్ ఈ పికిల్ విత్ రైస్, కొద్దిగా రైస్ ఉండేది, అదే లావ్ రైస్. సో వాటితోటే నేను మెయింటైన్ చేశాను యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ మౌంట్ కిలిమంజారో తర్వాత మీరు ఇంకా ఏమేమి మౌంటైనరింగ్ చేశారు, ఏమేమి మౌంటైన్స్? నా ఇది మౌంట్ కిలిమంజారో 2023 ఆగస్ట్లో అయింది. ఇట్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే 2023 ఆగస్ట్ 15th. సో అది నా బెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 2015 నుంచి నా జర్నీ ఎంత ఉండిందో, సో ఇదంతా గుర్తొచ్చింది నాకు యాక్చువల్లీ. మధ్యలో నేను ఒక దగ్గర ఆగిపోదామా ఎట్లా అన్న టైంకి, సో నా జర్నీ అంతా గుర్తొచ్చి ఆగిపోవడానికి అయితే రాలేం కదా, ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి అన్ని చేసి. సో పైనకి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ వెరీ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మై జర్నీ. ఆ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఎట్లా వచ్చిన మనీ, ఇవన్నీ అసలు అన్నీ గుర్తొచ్చి, సో ఐ స్టెప్డ్ అప్ ఇంటూ సమ్మిట్ పాయింట్. సో అవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్ వాస్ ఆల్సో ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 15th రోజు. మోస్ట్ స్పెషల్. యా. సో అలా నాది ఫస్ట్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 2024 ఆగస్ట్, సేమ్ ఆగస్ట్ మంత్, ఎల్బ్రూస్, రష్యాలో హైయెస్ట్ మౌంటైన్, యూరోప్ లో హైయెస్ట్ మౌంటైన్. యా, రష్యాలో హైయెస్ట్ మౌంటైన్ అది ఎల్బ్రూస్. సో దానికి నేను 2024 ఆగస్ట్లో వెళ్ళాను అనమాట. సో సేమ్ ప్లాన్, బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫ్రోజన్ ఏరియా ఉంటుంది అనమాట, ఎక్కువ మంచు, చాలా మైనస్ టెంపరేచర్స్ ఉంటాయి. సో దీనికి కూడా సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ బిఫోర్ 5 to 10 days అప్పుడు ఫ్లైట్ బుకింగ్, సేమ్ థింగ్, సేమ్ లోన్. How was the climatic change between Kilimanjaro and ఇది ఎల్బ్రూస్ కి? యా, కిలిమంజారో ఎట్లా అంటే 5 terrains ఉంటాయి మనకి అక్కడ, డిఫరెంట్ అంటే ఫారెస్ట్ ఉంటుంది, రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది, దాని తర్వాత కొన్ని ఇట్లాంటి 5 terrains ఉంటాయి. బట్ కమ్ టు ఎల్బ్రూస్ ఎట్లా అంటే టోటల్ ఫ్రోజన్ ఏరియా, మొత్తం మంచు ఉంటుంది, అరౌండ్ మైనస్ టెంపరేచర్స్. సో దానికి కూడా మనం పర్టికులర్ ట్రైనింగ్ తీసుకోవాలి. సో దాని గురించి నేను ఇక్కడ సిక్కింలో వెళ్ళాను అనమాట, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది. నేను ఇక్కడ సిక్కింలో ట్రైన్ అయ్యాను ఫర్ 30 days. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ఇస్తారు 30 days, అంటే 10 days ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ ఇచ్చి హౌ టు క్లైమ్ అండ్ ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా ఏ ఎక్విప్మెంట్ ఎట్లా మనం యూజ్ చేయాలి. ఎక్విప్మెంట్ అంటే దీనికంటూ సెపరేట్ ఎక్విప్మెంట్ కానీ కిట్ కానీ అలా ఉంటుంది? ఎస్, ఆఫ్ కోర్స్. సో మనం కింద వేసుకునే షూ నుంచి మన హెడ్ పై పెట్టుకునే హెల్మెట్ వరకు కూడా మనం ప్రతి ఒక్కటి కంపల్సరీ ఉండాలి. ఇఫ్ మౌంటైనీరింగ్ లో ఎలా చెప్తారంటే మ్యాచ్ బాక్స్ మీరు మర్చిపోయినా కానీ టోటల్ మీరు పెట్టిన ఎక్స్పెడిషన్ కాస్ట్ అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు పైనకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఫుడ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, టోటల్ ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్. ఒక మ్యాచ్ బాక్స్ లేకపోతే మళ్ళీ మీకు వెలిగించడానికి మీ దగ్గర లైటర్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ ఏది లేదు. సో దెన్ వాట్ విల్ డూ, మొత్తం టోటల్ ప్లాన్ కొలాప్స్ అయితే మళ్ళీ మీరు కిందికి వచ్చేయాలి. సో ఇలా అవుతా అనమాట. సో మనం వెళ్ళే ముందర ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కంపల్సరీ ఎక్విప్మెంట్ చెక్ ఉంటుంది. సో ఇదంతా కంపల్సరీ చూసిన తర్వాతనే పంపిస్తారు అనమాట. సో ట్రైనింగ్ లో నేర్చుకునేది ఇదే అనమాట మనం. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు
consider while mountaineering. So for one mountain to another mountain, when you are planning, how much gap will you take and how will you prepare yourself physically? బికాజ్ ఒక్కొక్క మౌంటైన్లో ఒక్కొక్క టెంపరేచర్స్ ఉంటాయి. Yeah. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కిలిమంజారో ఎక్కడానికి ఒకలాంటి ట్రైనింగ్ అండ్ ఆల్బ్రూస్ ఎక్కడానికి ఒకలాంటి ట్రైనింగ్, అలా పర్టిక్యులర్ మౌంటైన్కి పర్టిక్యులర్ ట్రైనింగ్ అంటూ ఉంటుంది కదా. Yeah. ఓకే, దాని గురించి ఏమైనా చెప్తారా? ఎలా ఎంత గ్యాప్ తీసుకుంటారు మీరు? So కోచెస్ ఎలా మీకు సోర్స్ చేసుకుంటారు, ఎలా దొరికారు? సో ఈ మౌంటైన్ అనేది ఆల్టిట్యూడ్ బట్టి డిఫరెంట్ మౌంటైన్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ మౌంటైన్స్ బట్టి మనకు డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉంటే మనకు ఎక్కువ కష్టపడుతూ ఉండాలి యాక్చువల్లీ. సో ఆ మౌంటైన్ ఎలాంటిది, నార్మల్ టెక్నికల్ మౌంటైనా, సెమీ టెక్నికల్ మౌంటైనా, లేకుంటే నార్మల్ మౌంటైనా, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో టెక్నికల్ మౌంటైన్ ఎట్లుంటాయంటే రోప్స్ వేసి క్లైమ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎక్కుతూ ఉండాలి మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ యూజ్ చేస్తూ. సెమీ టెక్నికల్ అంటే నార్మల్ బై వాక్ ఉంటుంది, కొద్దిగా టెక్నికల్ ఉంటుంది, రోప్స్ వేసి ఎక్కడం అలాంటిది. సో వీటి బట్టి మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎక్కువ రన్నింగ్ ఏ మౌంటైన్కి ఎంతగానో మనం ఫిట్గా ఉండాలి. సో దాన్ని బట్టి మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ అది నార్మల్ మౌంటైన్ అయితే ఓకే, లేకుంటే ఈ ఫ్రోజన్ ఇట్లాంటి మౌంటైన్ అయితే మనం సమ్ పర్టికులర్ నెగిటివ్ టెంపరేచర్స్కి అలవాటు అయి ఉండాలి. సో అప్పుడే దే విల్ అలో టు దట్ మౌంటైన్. సో దట్ డిపెండ్స్ అపాన్ మౌంటైన్ టు మౌంటైన్ ఎన్ని రోజులు ట్రైన్ అవ్వాలి అనేది. ఆల్ టుగెదర్ హౌ మెనీ డిడ్ యూ మౌంటైనియర్? ఇప్పటి వరకు మీరు ఏమేమి మౌంటైనియర్ చేశారు? సో ఫస్ట్ ఈస్ కిలిమంజారో 2023 ఆగస్ట్, అండ్ సెకండ్ ఈస్ మౌంట్ ఎల్బ్రూస్ 2024 ఆగస్ట్. సో ఇన్ బిట్వీన్ మౌంట్ వర్జిన్ పీక్ అని సిక్కింలో ఉంటుంది. సో 30 days యాక్చువల్, అది బిఎంసి అని చెప్పాను కదా, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్. సో అవి మెయిన్ నా 3 expeditions. ఓకే ఓకే, ఇవన్నీ మీ ఎక్స్పెడిషన్. Yes. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్? సో మై ఫ్యూచర్ గోల్ ఈస్ టు బి లైక్ అల్టిమేట్ ఈస్ ఎవరెస్ట్. సో టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. ఓకే. సో దానికోసం చాలా ఎక్కువ మనీ అవుతుంది. ఇట్స్ అరౌండ్ టేక్ 40 lakhs, 40 to 50 lakhs. Yes. 40 to 50 lakhs. Yeah. సో అది స్పాన్సర్స్ ఎవరైనా మీకు దొరికారా? ఇంకా లేదు. సో దాని గురించి ట్రై చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ. తప్పకుండా మీకు దొరుకుతారు. థ్యాంక్ యూ అండి. సో ఇన్ బిట్వీన్ యాక్చువల్లీ నేను ఈ లాస్ట్ జనవరి టు ఫిబ్రవరి మధ్యలో అర్జెంటీనా ఉండింది క్లైమ్ చేసేది. సో ఐ గెట్ అ ఛాన్స్, బట్ స్పాన్సర్షిప్ కోసం ట్రై చేశాను, బట్ రాలేదు. సో again, yeah, I need to look for a sponsorship for that too. Okay, definitely you will get some. Yeah. So are you continuing with your job? Because మీరు మెన్షన్ చేశారు కదా ముందు కూడా, you started a job to fund your expeditions. Yes. Are you still continuing your job and how are you balancing both of it if yes? Yeah, so initially I've started my job in 2021 November actually. Okay. సో నా బీటెక్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో. సో 2021 నా ఎండ్లో స్టార్ట్ అయితే నేను 2023లో క్లైమ్ చేశాను కదా. సో అప్పటి వరకు సేవ్ చేసుకున్నా. అంటే ఇనిషియల్ వెళ్ళినప్పుడే నేను క్లైమ్ చేస్తా అంటే మనకు లీవ్స్ అలాంటి ఇవ్వరనమాట. సో ఐ ఫెమిలియర్ విత్ మై స్టాఫ్, మేనేజర్ అండ్ కొలీగ్స్ అండ్ ఆల్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే నేను సండేస్ అండ్ సాటర్డేస్ ఎక్కువ వర్క్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ వర్క్స్ ఇచ్చి ఎక్కువ వర్క్ చేయడం ఇట్లాంటి. సో మాకు ఫిజిబిలిటీ ఉంటుండే. సో మా మేనేజర్ కూడా నేను ఇట్లా వెళ్తా అంటే హీ ఎంకరేజ్డ్ మీ యాక్చువల్లీ. కోఆపరేటివ్. యా. So and yes, so after 2 years actually, initially you have to put all your hard work. Yes. So అట్లా నేను ఒక 15 days వరకు లీవ్ తీసుకోగలను. కంపెన్సేషన్ చేసిన యాక్చువల్లీ సాటర్డేస్ సండేస్. సో అట్లా చేసి నేను లీవ్స్ అట్లా శాంక్షన్ చేసుకున్నా. సో ఆఫ్టర్ క్లైమ్ టు మౌంట్ కిలిమంజారో మా యుఎస్ క్లయింట్ ఉంటారు. So I represented them and I represented TCS also. Okay. So from US client nunchi TCS CEO Kritivasan. Aina from them also I got appreciation. So I've been వాళ్ళ TCS magazine లో కూడా నన్ను రిప్రజెంట్ చేశారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్. యా. మీరు ఇప్పుడు లైక్ యూ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ కదా. బిగినర్స్ ఎవరైనా మీలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు మౌంటైనీరింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి, యంగ్స్టర్స్కి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు, ఏం ఇన్పుట్స్ ఇస్తారు? ప్రాక్టికల్ అడ్వైస్ అండ్ ప్రాక్టికల్ ఇన్పుట్స్ చెప్పండి. యా. సో నేను చెప్తాను, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు క్లైమ్
ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్, మౌంటైనరింగ్ ఫీల్డ్, ఫస్ట్ మీరు చూసుకోండి వెదర్ యూఆర్ ఫిజికల్లీ అండ్ మెంటలీ ఫిట్. అండ్ దాని తర్వాత మీరు ఫినాన్షియల్లీ ఫిట్ అనేది తెలుసుకోండి. ఫస్ట్ డ్రీమ్స్ ఉండడం తప్పేం కాదు మనకు. నాకు ఈ థాట్ వచ్చినప్పుడు నా దగ్గర కూడా ఏం అంటే ఎలా వెళ్ళాలి ఏంటనేది ఏం లేకుండానే, బట్ నేను స్టిల్ ఐ అచీవ్డ్ ఇట్. సో మీకంటూ సమ్ పర్టికులర్ యూనో పాత్ అనేది ఉంటే, దానిపైన వర్క్ చేసే కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం యూ కెన్ అచీవ్. సో సగం లాంటివి చేస్తే మాత్రం యూ కెన్ నాట్ ఫిట్ ఇన్ టు అ మౌంటైనరింగ్, బట్ యూఆర్ యూనో కన్సిస్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్ means you will make this into a mountaineering. Good. So you will be continuing in your job along with your expeditions, or how will you decide here what do you want to do? Yeah, I'll continue my job and also because my family ni చూసుకోవాలి, ఫినాన్షియల్ గా ఐ నీడ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫ్యామిలీ ఆల్సో. సో అలాగని నా డ్రీమ్స్ కూడా వదులుకోలేను. So both have to parallelly balance the things actually. Okay, so your dream was to Mount Everest meer ekkalani anukuntunnaru kada. After you do that, what do you want to do? What's next? So after that, like I'll train people who want to into a mountaineering. So instructor ga atla వీలైతే I'll start one company, a trekking company, and I'll do that also. Yeah. Good. That will help most of the people. Yeah. All the best to you on that. Yes, thank you. for Thank you having very us. much. Thank you.